వినాయకుడి ఏకదంతం వెనుకున్న అసలు కథేంటో మీకు తెలుసా? బ్రహ్మవవత్ పురాణం ప్రకారం కార్తవీర్యుని వధించిన అనంతరం పరశురాముడు పరమశివుని దర్శించుకోవడానికి కైలాసానికి వస్తాడు. పరశురాముడు వచ్చిన ఆ సమయంలో శివుడు ధ్యానంలో ఉంటాడు. ద్వారానికి అడ్డుగా ఉన్న వినాయకుడు తన తండ్రి ధ్యానానికి భంగం కలగకూడదని పరశురాముడిని అడ్డుకుంటాడు. దీంతో ఇద్దరి మధ్య మాట పెరిగి యుద్ధానికి సిద్ధపడతారు. ఇద్దరి మధ్య యుద్ధం హోరాహోరీగా జరుగుతుండగా వినాయకుడు తన తొండంతో పరశురాముని చుట్టి సప్త సముద్రంలో ముంచి తిరిగి కైలాసంలో పడేస్తాడు. దాంతో పరశురాముడు సహనం కోల్పోయి పట్టరాని కోపంతో తన చేతిలో ఉన్న గండ్రగుడ్డల్ని వినాయకుడిపైకి విసురుతాడు. ఆ గొడ్డలి వినాయకుడి దంతానికి తగిలి ఒక దంతం విరిగిపోతుంది. దాంతో పార్వతీ పరమేశ్వరులు అక్కడికి వచ్చి ఈ అనర్థం ఏమిటని ప్రశ్నించగా తన తప్పును క్షమించమని పరశురాముడు పార్వతీ పరమేశ్వరులను పరిపరి విధాలుగా కోరి తన తేజస్సు, జ్ఞానం, నైపుణ్యం వినాయకుడికి వస్తాయని పరశురాముడు వినాయకుడిని దీవిస్తాడు. ఆ రోజు నుంచే వినాయకుడు ఏకదంతుడిగా మారాడు. మీలో వినాయకుడు అంటే ఇష్టం ఉన్నవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి జై గణేశ అని కామెంట్ చేయండి.